సిద్దిపేట రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సీతారాముల వారికి హరీష్ రావు పట్టు వస్త్రాలను సమర్పించారు. సీతారాముల ఆశీస్సులతో దేశం రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని హరీష్ రావు కోరుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సిద్దిపేటలోని మరి రాముల వారి ఆలయంలో ఇప్పుడే కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి, ప్రజలందరూ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటి నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం మన దేశం మంచి అభివృద్ధి పథంలో ప్రయాణించాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా